వాళ్ళ అన్నయ్య బర్త్‌డేనైతే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు దేవ. ఆ కేక్ అవన్నీ తెప్పించి కేక్ కట్ చేపిస్తూ బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అక్కడే ఉన్న సత్యమూర్తి అయితే అలా చూస్తూ ఉంటాడు. అదే టైంలో పోలీసులు వస్తూ ఉంటారు. ఇక వాళ్ళు బర్త్‌డేనైతే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక కానిస్టేబుల్ దిగి గేట్ అవైతే తీస్తూ ఉంటాడు. ఇక సత్యమూర్తినైతే ఆశీర్వదించండి అనైతే వాళ్ళ ఆవిడ అక్షంతలు తీసుకొచ్చి అయితే చెప్తూ ఉంటుంది. ఇక కానిస్టేబుల్ అయితే పోలీసులైతే లోపలికి వస్తూ ఉంటారు. ఇక ఆశీర్వదించడానికైతే అక్షింతలు ఇస్తూ అడుగు చెప్తూ ఉంటుంది. ఇక సత్యమూర్తి అయితే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇక ఇద్దరు కొడుకులకి వేసి దేవాకైతే అక్షింతలు వేయకుండా అలా ఉండేసరికి దేవ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అదే టైంలో దేవ అనుకొని అయితే పోలీసులు వచ్చేసరికి అక్కడే ఉన్న బయట ఉన్న మిథున అయితే చూస్తూ ఉంటుంది. ఏమైంది అని అయితే అడగడానికైతే వస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు. అలా వచ్చి ఏమైంది అని అయితే అడుగుతూ ఉంటారు. అలా అడిగేసరికి దేవాని అరెస్ట్ చేయడానికి వచ్చాం అనైతే అంటూ ఉంటారు పోలీసులు. అలా అడగగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఎందుకు అనేది అడుగుతూ ఉంటుంది మిథున. ఈ విషయంలో దేవాని అరెస్ట్ చేయాలి అని అనేసరికి ఈ ఈ కేసు నీకు సంబంధించింది కాదమ్మా, మీ ఆయనకి సంబంధించింది అనేది అంటూ ఉంటారు. అలా అనేసరికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని దేవయ్య అయితే అడుగుతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని దేవయ్యకి అడ్డుగా నిలబడి అడుగుతూ ఉంటుంది. అలాగా అడిగేసరికి నీకు సంబంధం లేదు ఈ విషయంలో అని చెప్పి పోలీసులైతే మిథునతో అంటూ ఉంటారు. అలా అనేసరికి మిథున ఏం మాట్లాడకుండా అలా సీరియస్‌గా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. దేవాని అరెస్ట్ చేయాలి అంతే. అంతకుమించి మీరు ఎక్కువ మాట్లాడకండి నా దగ్గర అనేది అంటూ ఉంటాడు. అలా అనేసరికి మిథున షాక్ అవుతూ ఉంటుంది. దేవ కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి వీళ్ళు అనైతే చూస్తూ ఉంటాడు.